ముచ్చటగా 3 పార్టీల నుంచి పోటీ చేసి 3 దఫాలు ఓటమి పాలైన ప్రముఖ పారిశ్రామికవేత్త, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చమలశెట్టి సునీల్. ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు 4గోసారి కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీకి దిగబోతున్నారు. ఈసారి కూడా సునీల్ సెంటిమెంట్ కొనసాగుతుందని ఇక్కడ రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. గోదావరి జిల్లాలో ఆయన పేరు చెబితే పొలిటికల్ సెంటిమెంట్ తెరపైకి రావడం సహజం. ఆయన గెలవడనే సెంటిమెంట్తో పాటు సునీల్ పోటీ చేసే పార్టీ కూడా ఇంతవరకు విజయం చవిచూడలేదు. 2009లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీకి వెళ్లారు. ఆ పార్టీ కూడా సీటిచ్చి పోటీ చేయించింది. 2014 ఎన్నికలలోనూ సునీల్ ఓటమి, దీంతో పాటు వైసీపీ కూడా పరాజయం. 2019లో టీడీపీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మూడోసారి రంగంలోకి దిగిన సునీల్ మళ్లీ ఓటమి చూశారు. 2019లో సునీల్ పోటీ చేసిన టీడీపీ కూడా రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. ప్రస్తుతం వచ్చే ఏప్రిల్లో జరిగే ఎన్నికలకు 4గోసారి అదే కాకినాడ నుంచి పోటీకి సునీల్ సిద్ధమవుతున్నారు. ఈసారి ఘన విజయం సాధించి తనపై ఉన్న ఓటమి సెంటిమెంట్ను చెరిపివేయాలని సునీల్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా పోటీ చేస్తున్న సునీల్ను ప్రజలు తప్పక ఆదరిస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.